ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. పరలోకమందున మా యేసయ్య మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, వేల కొలది కృతజ్ఞత స్తోత్రాలు, వేల కొలది కృతజ్ఞత స్తోత్రాలు. సర్వోన్నతుడా మీకే వందనాలు, స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నానైనా నీకే వందనాలు, స్తోత్రాలు. మా ప్రియ బిడ్డలకి నానైనా ఒక మంచి ఆత్మీయ సందేశాన్ని చెప్పాలని ప్రభువా, నీ వాక్యాన్ని ప్రభువా నీ ప్రజలకు అందించాలని ఇదిగో నానైనా మీ ముందు నానైనా మీ పాదాల దగ్గర మేము వచ్చాం ప్రభువా. అయ్యా నానైనా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ పాత్రగా వాడుకోండి ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు. నీ ప్రేమిడలందరూ ప్రభు వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సును దాయిచ్చేది. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో మా కొరకు పరిశుద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశాన్ని మీ మధ్యకి తీసుకొస్తున్నాం. అషూరు రాజు వేస్తున్న రంకెలు. ఈరోజు ఆ వాక్యాన్ని మనము చూద్దాం. బైబిల్లోకి వెళదాం, పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం. అషూరు రాజు వేస్తున్న రంకెల గురించి యెషయా గ్రంథం 37వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 37వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. నువ్వు కూర్చుండటయు, బయలు వెళ్ళుటయు, లోపలికి వచ్చుటయు, నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నా మీద నువ్వు వేయు రంకెలను, నువ్వు చేసిన కలహమును నా చెవులలో చొచ్చెను. నా గాలం నీ ముక్కునకు తగిలించదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించేదను. నీ వచ్చిన మార్గముననే నిన్ను మళ్ళించేదను. దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా యెషయా ప్రవక్త గారు తన అనుభవంతో అషూరుల గురించి, అషూరు రాజు తన పిల్లల మీద వేస్తున్న, అనగా ఎవరి మీద వేస్తున్నారంటే హిజ్కియా రాజు మీద, ఇజ్రాయేలులో రాజు అయిన హిజ్కియా, ఇజ్రాయేల్ను పరిపాలిస్తున్న హిజ్కియా రాజు మీద వేస్తున్న రంకెలివి. నువ్వు కూర్చుండటయు, నువ్వు బయలు వెళ్ళుటయు, లోపలికి వచ్చుటయు, నా మీద వేయు రంకెలను నేను చూస్తున్నాను. యెషయా తన అనుభవంతో మాట్లాడుతున్నాడు. ఎలీషా కూడా అదే అన్నాడు గెహాజీతో, నీ వెళుతున్నప్పుడు నీతో కూడా నా మనసు రాలేదా? నయమాను కుష్ఠరోగం పోగొట్టుకుంటానికి ఎలీషా దగ్గరకు వచ్చాడు. నయమాను కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. యొర్దాను నదిలో 7 మారులు మునగమనగానే కొంత తన మనసు నొచ్చుకుంది, కానీ ఏదో నా మీద చేయి వేసి ఇలా స్వస్థపరుస్తాడు అనుకున్నాను. ఆడిచ్చి సైన్యములకు అధిపతి అయిన వారి దేవునికి ప్రార్థన చేసి నన్ను స్వస్థపరుస్తాడు అనుకున్నాను, కానీ ఈ యొర్దాను నదిలో 7 మారులు మునగమన్నారేంటి? మా దేశంలో నదులు లేవా? నేను ఇక్కడికి వచ్చి నదిలో మునిగి స్నానం చేసి వెళ్ళిపోవటం ఏంటి అని అనుకున్నాడు. కానీ మనసులో తన పనివాడు చెప్పిన మాట సలహా వలన ఆ మాటకు లోబడి యొర్దాను నదిలో మునిగి 7 మార్లు పసిపిల్లవాని దేహం వలె అయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతూ కొన్ని కానుకలు ఇచ్చి ఎలీషాకి వెళ్ళాలని, తీసుకొచ్చిన కానుకలు ఇచ్చి వెళ్ళాలని ఆలోచనతో ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా తన దగ్గర ఏమి తీసుకోకుండా నువ్వు తీసుకెళ్ళిపోమని చెప్పగా మనసులో గెహాజీకి వాటి మీద, కానుకల మీద, వస్త్రాల మీద, వెండి మీద, బంగారం మీద ఆశ వచ్చింది. ఆ ఆశ చొప్పున ముందే ఎలీషా ముందే మౌనంగా ఉన్నాడు. తర్వాత నయమాను వెంట ఎలీషా గెహాజీ పరిగెత్తుకు వెళ్ళాడు. పరిగెత్తుకు వెళ్ళి, మా యజమానికి అప్పుడు మనసు లేదు, ఇప్పుడు మనసు వచ్చింది, బంధువులు వచ్చారు, వాళ్ళకి కొన్ని దుస్తులు తీసుకురమ్మన్నాడు, కొంత వెండి బంగారం తీసుకురమ్మన్నారని చెప్పి తీసుకొస్తూ ఉండగా ఒక మాట వచ్చి తన ఇంట్లో దాచుకుని మళ్ళీ ఏం తెలియనట్టుగా ఎలీషా ముందుకు వచ్చినప్పుడు ఎలీషా ఒక మాట అన్నాడు, నీతో కూడా
నా మనసు రాలేదా? నీతో కూడా నా మనసు రాలేదా? ఇక్కడ అదే చెప్తున్నారు యెషయా గారు. నువ్వు కూర్చుండటయు, లేచుటయు, బయలు వెళ్ళుటయు, లోపలికి వచ్చుటయు, నా మీద వేయుచున్న రంకెలను నాకు తెలిసే ఉన్నవి అని యెషయా గారు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా గారినే దేవుడు పంపించారు. మళ్ళీ హిజ్కియా ప్రార్థన చేయగా హిజ్కియాకి ఆయుష్నిచ్చారని యెషయా గారినే పంపించారు. అదే రీతిగా హిజ్కియా మీద వేస్తున్న అష్షూరు రాజు వేస్తున్న రంకెల గురించి కూడా యెషయా గారికి దేవుడు బయలుపరిచి, నువ్వు వేస్తున్న రంకెలు నువ్వు లోపలికి వచ్చుటయు, వెలుపలికి వెళ్ళుటయు నేను చూచాను. నీ ముక్కుకు గాలం వేస్తాను, నువ్వు వచ్చిన దాన్ని వెనక్కి వెళ్ళిపోయేలాగా నేను చేస్తాను అని యెషయా ద్వారా దేవుడు హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. అష్షూరు రాజుతో మాట్లాడుతున్నాడు. అష్షూరు రాజును గద్దిస్తున్నాడు. మరలా అష్షూరు రాజుకి వెనక వెళ్ళిపోయేలాగా హిజ్కియా రాజుకి సహాయం చేసేలాగా దేవుని హస్తం అక్కడ యెషయా ద్వారా దేవుడు ఆ హిజ్కియాకి సహాయముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తను నమ్ముకున్న బిడ్డలకి సహాయం చేయాలంటే, తను నమ్ముకున్న బిడ్డల్ని కాపాడాలంటే, తను నమ్ముకున్న బిడ్డలకి తోడుగా ఉండాలంటే, తన ప్రవక్తలని, తన బిడ్డల్ని, తన సేవకులను ఆధారం చేసుకుని తను నమ్ముకున్న బిడ్డలకి సహాయం చేస్తాడన్నది ఇక్కడ రుజువు అవుతుంది. దేవుని వాక్యములో పరిశుద్ధ గ్రంథము ద్వారా రుజువు అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు కూర్చుండుటయు, నువ్వు నడుచుటయు, నువ్వు లేచుటయు నాకు తెలుసు. దావీదు కూడా అదే చెప్తున్నాడు. 139వ కీర్తనలో 1వ వచనంలో 139వ కీర్తన ఒకసారి చూద్దాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకను రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దావీదు కూడా అదే చెప్తున్నాడు. నన్ను పరిశోధిస్తున్నావయ్యా, నేను లేచుట నీకు తెలుసయ్యా, నేను కూర్చుండుట నీకు తెలుసయ్యా, నా చర్యలన్నిటిని నువ్వు బాగుగా ఎరిగి ఉన్నావయ్యా. ఎంతగా దావీదు చెప్తున్నాడంటే, దేవునితో దావీదు ఎలా ఉంటున్నాడో నీకు తెలుసయ్యా, నేను నీతో ఎలా ఉంటున్నానో, నేను నిజంగా నీతో స్నేహం చేస్తున్నానో లేదో, నిజంగా నిన్ను ఆరాధిస్తున్నానో లేదో, నిజంగా నిన్ను సేవిస్తున్నానో లేదో, నేను తప్పు మార్గంలో నడుస్తున్నానా, కరెక్ట్ మార్గంలో నడుస్తున్నానా, నీకు అనుకూలంగా నేను ఉన్నానో లేదో, నేను లేచుట కూర్చుండుట నువ్వు నన్ను గురించి బాగుగా ఎరిగి ఉన్నావయ్యా అని దావీదు గారు తన అనుభవంతో దేవుడితో మాట్లాడుతున్నారు. దేవునిని ఆరాధించేటప్పుడు నా స్థితి అంతా నీకు తెలుసయ్యా, రాత్రి పగలు నీకు నా స్థితి అంతా, నేను ఎక్కడున్నాను నీకు తెలుసయ్యా అని దావీదు గారు దేవుని స్తుతిస్తూ తన అనుభవం గురించి మాట్లాడుతున్నారు. అయితే దావీదు గారు ఇలాంటి సన్నివేశంలో దేవుని యొక్క స్తుతించేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు తన సన్నివేశాన్ని దేవునికి తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ఆలోచన యావత్తును దేవునికి తెలియపరుస్తున్నాడు. అయితే దేవునికి తెలియపరిచే విధానం కనపడుతుంది ఇక్కడ. తన స్థితి అంతా దేవునికి తెలుసని దేవుని ముందు, నేను ఇంకా అడగక ముందే నువ్వు ఎరిగి ఉన్నావయ్యా అని, నా అక్కరేదో నీకు తెలుసయ్యా, నా బాధ ఏదో నీకు తెలుసయ్యా, నా కష్టమేదో నీకు తెలుసయ్యా, నువ్వు అన్నీ ఎరిగి ఉన్నావయ్యా అని ఇక్కడ దావీదు చెప్తున్నాడు. అయితే తన పిల్లల మీదకి ఎవరు వస్తున్నారు, తన పిల్లల్ని కీడు చేసేది ఎవరో కూడా వారిని కూడా చూస్తున్నాడని ఇక్కడ యెషయా గారు మాట్లాడుతున్నారు. నా యథార్థవంతుడైన హిజ్కియా ఇదిగో దావీదు తన పితరులు నడిచినట్టుగా నా కుమారుడైన దావీదు
నడిచినట్టుగా యథార్థంగా హిజ్కియా నడుస్తున్నాడు. ఇదిగో ఈ అన్య దేవతలను నిలబెట్టి విగ్రహారాధనలను దేవత గుళ్ళను పడగొట్టి యథార్థవంతుడుగా హిజ్కియా పరిపాలిస్తున్నాడు. ఇదిగో దావీదును అనుసరించిన మార్గంలో హిజ్కియా కూడా నడుస్తున్నాడు. అలాంటి మంచి ప్రవర్తనతో దేవుని మరి యథార్థవంతుడుగా తన ప్రజలు పరిపాలిస్తున్న హిజ్కియాకి మరి అషూరు రాజు నష్టాన్ని కలిగిస్తుంటే అషూరు రాజు వచ్చి హిజ్కియా మీద హిజ్కియా రాజ్యం మీద పడుతుంటే దేవుడు అది చూస్తున్నాడు. భక్తిగా ప్రార్థన చేసే వాళ్ళనే చూస్తున్నాడు. దేవునికి తిరుగుబాటు చేసే వాళ్ళని చూస్తున్నాడు. దేవునిని ఎలా అడుగుతున్నారో అవి కూడా నడుచటం, కూర్చుండటం, పండుకొండటం ఎలా ఉంటున్నారో కూడా దేవుడు అన్ని చూస్తున్నాడని ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు. యెషయా గారు కూడా తన అనుభవంతో మరి అషూరు రాజుని గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే సామెతల గ్రంథంలో కూడా 5వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి నరుని మార్గములు అంటే యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దేవుని మాట ఇక్కడ ఏమని చెప్తుందో నరుని మార్గములన్నీ యెహోవాకు తెలియను. అషూరు రాజు తన పిల్లల మీద తను నమ్ముకుని తన చిత్తానుసారంగా పరిపాలిస్తున్న రాజు మీద వేస్తున్న రంకులు దేవుడు చూస్తున్నాడు. ఒక యథార్థంగా భక్తి చేస్తూ దినమునకు 7 మార్లు దేవుని స్తుతిస్తూ దేవుని హృదయానుసారిగా దావీదు ఉంటూ నా హృదయానుసారి నువ్వు అని దావీదు దేవుని చేత పిలువబడుతున్నాడు. ఇదిగో పరలోకపు తాళము చేతులు నీకు ఇస్తున్నాను, నీ వేయగా ఎవడు తీయలేడు, నువ్వు తీయగా ఎవడు వేయలేడు, నీకు అధికారాన్ని ఇస్తున్నాను, పరలోకపు తాళపు చేయి అధికారాన్ని పొందుకున్న దావీదు క్రియలను, దావీదు ప్రవర్తన, దావీదు యొక్క అనుభవం దేవుడికి తెలుసు. కూర్చుండుట లేచుట తెలుసు. చెడ్డ మార్గములో దేవుని పిల్లల మీద వేస్తున్న వారి రంకిలను దేవుడు చూస్తున్నాడు. చూసి యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నరుని నడతంతా దేవుడికి తెలుసు అనని తెలిసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారండి. దేవుడు చూడట్లేదులే, నేను ఎలా ఉన్నా నాకేం పర్వాలేదులే అనుకునేవాళ్ళు, దేవుడికి ఏం కనపడవలే, దేవుడు ఏం చూడలే అనుకుని వారి క్రైస్తవులుగా కొంతకాలం పిలువబడతారు. కొంతకాలము లోకం వైపు చూసి వారి నడతను పాడు చేసుకుని దేవుడు ఏం చేయలేలే అనుకునేవారు కూడా ఉన్నారు. వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి కూడా యథార్థవంతులను బట్టి కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో భక్తిహీనులను బట్టి, భక్తి చేసేవారిని బట్టి మాట్లాడుతున్నాడు. నా నడక నీకు తెలుసు, నేను కూర్చుండట నీకు తెలుసు, నేను పరుండట నీకు తెలుసు, నన్ను పరిశోధిస్తున్నావు, నా చర్య అంతట్లో నాకు ఇదిగో నువ్వు నన్ను చూస్తున్నావు అని నన్ను దావీదు చెప్తున్నాడు. ఇదిగో యెషయా తన పిల్లల మీద వేస్తున్న రంకెలను చూస్తున్నాడు అని చెప్పాలనుకున్నాడు యెషయా గారు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుల, చాలామంది నమ్మి బాప్తిసం పొంది మత్తుపానీయానికి అలవాటు అయిపోతున్నారు. చాలామంది నమ్మి బాప్తిసం పొంది దేవుని విడిచిపెట్టి రహస్య పాపాలు చేస్తున్నారు. దేవుడు చూడలే అనుకున్న రహస్య పాపాలు, రహస్య అలవాట్లకి, వ్యసనాలకి అలవాటు అయిపోతున్నారు. రహస్య పాపం అంతా దేవుడికి తెలుసు. ఇదిగో దేవుడు నువ్వు కూర్చుండట చూస్తున్నాడు, లేచుట చూస్తున్నాడు, దేవుని బిడ్డలు నువ్వు దూషించే విధానం చూస్తున్నాడు, దేవుని బిడ్డలు నువ్వు బాధ పెట్టే విధానం చూస్తున్నాడు. వాళ్ళ ముందే నేను తిడతలేదుగా, వాళ్ళ ముందే నేను అరవట్లేదుగా నువ్వు అనుకుంటున్నావు. ఇదిగో రహస్యమందున్న నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుని పిల్లల్ని ఇదిగో నిందించే ప్రతి విషయము దేవుడికి తెలుసు. నువ్వు నాలుగుతో నువ్వు మాట్లాడిన ప్రతిదీ ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు.
నీ చర్య అంతట్లో ఆయనకి తెలుసు అంట. ప్రియమైన సహోదరి సహోదరులను అదే చెప్పాలనుకున్నాడు. సామెతల గ్రంథంలో సొలొమోను గారు, జ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తున్నారు ఏమనంటే, నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నీ ఆయన గుర్తించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఒక్కడవేనా? లోకం మీద ఎంతోమంది ఉన్నారు. అంతమందిని పరిశోధిస్తున్నాడు ఆయన. నరులందరినీ పరిశోధిస్తున్నాడు. 8 కోట్ల ప్రజలను పరిశీలిస్తున్నాడు ఆయన. పరిశోధిస్తున్నాడు, నడతలను ప్రతీది పరిశీలిస్తున్నాడు. జాగ్రత్తగా బ్రతకటం అలవాటు చేసుకో. జాగ్రత్తగా తూచ తప్పకుండా నిన్ను తుయ్యబోతున్నాడు ఆయన. ప్రతి దాన్ని తుయ్యబోతున్నాడు, నిన్ను కాటాలో పెట్టబోతున్నాడు. చాలా జాగ్రత్తగా క్రైస్తత్వాన్ని కొనసాగించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో కూడా స్పష్టంగా చెప్తున్నారు. 15వ అధ్యాయం 3వ వచనం, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచున్ననే. అక్కడ అష్షూరు రాజును చూస్తున్నారు. ఇదిగో దావీదని నన్ను చూస్తున్నావయ్యా అని దావీదుకే భయపడుతూ చెప్తున్నాడు. నా నడక తెలుసు, నా పడక తెలుసు, నన్ను పరిశోధిస్తున్నాను, నన్ను చూస్తున్నావని భయపడుతున్నాడు. ఇక్కడ భయపడని వ్యక్తి ఏమో దేవుని ప్రజలను దూషించే ముందు, దేవుణ్ణి అవమానించే ముందు, దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడే ముందు తన దేవుడు చూస్తున్నాడన్న ఆలోచనతో లేకుండా మాట్లాడే వ్యక్తితో దేవుని ప్రవక్త చేత గద్దిస్తున్నాడు. భయపడే వ్యక్తి తనను తాను భయముతో దేవునికి చెప్పుకుంటున్నాడు. నా ప్రభా, నువ్వు నన్ను చూస్తున్నావు, నన్ను పరిశీలిస్తున్నావు, నా స్థితిగంతా నువ్వు ఎరిగి ఉన్నావు అని ఒక వ్యక్తి భయపడుతూ దేవునితో మాట్లాడుతున్నాడు. భయం లేకుండా మాట్లాడే వ్యక్తితో ప్రవక్త చేత గద్దిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా 23:23 చూద్దాం. నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరము నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలిగిన వాడెవడైనా ఉన్నాడా, కలడా? నేను భూమి ఆకాశములంతటనున్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. నేను దూరముగా ఉండే దేవుడేనా, సమీపముగా ఉండే దేవుడు కాదా? నేను సమీపముగా ఉండేవాడనా, దూరంగా ఉండే దేవుడు కాదా? ఎంత బాగా మాట్లాడుతున్నాడు. నేను ఇక్కడ చెప్తున్నాను, నేను సమీపముగా నుండు దేవుడును మాత్రమేనా, దూరముగా ఉండేవాడిని కాదా? దూరముగా ఉన్నాను. నువ్వు ఆకాశంకి ఎక్కినాను, నేను అక్కడ ఉన్నాను. సముద్ర దిగంతములకు వెళ్ళినాను, నేను అక్కడ ఉన్నాను. నువ్వు ఎక్కడికి ఎక్కినాను, నేను అక్కడ ఉన్నాను. దూరముగా ఉండే దగ్గరే ఉండే దేవుణ్ణే కాదు, దూరముగా ఉండే దేవుణ్ణి కూడా. దూరముగా ఉన్నాను, నేను నిన్ను చూస్తాను. ఎక్కడికో వెళ్ళిపోయాను, ఇక్కడ రక్షణ పొంది ఎక్కడో పాపం చేస్తున్నాను, ఇక్కడ రక్షణ పొంది వీళ్ళు ఎవరు కనపడకుండా, ఈ సంఘానికి కనపడకుండా, సేవకులు కనపడకుండా, ఈ ప్రాంతానికి తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేసిన నన్ను ఎవరు చూడరు అని అనుకుంటున్నావేమో. దూరంగా ఉన్నాను, నేను నిన్ను చూస్తాను. దగ్గరగా ఉండే దేవుణ్ణే కాదు, దగ్గరుండంగానే ప్రేమించే దేవుణ్ణే కాదు, దూరంగా ఉన్నాను, నేను ప్రేమిస్తాను. నువ్వు ఎక్కడికి ఎక్కినానో నేను నిన్ను చూస్తాను. దేవునికి స్తోత్రం. సమీపముగా ఉండే దేవుని మాత్రమేనా, దూరం నుండే దేవుడును కూడా కాడా? ఎంత బాగా మాట్లాడుతున్నాను. నాకు కనపడకుండా రహస్య స్థలం ఏదైనా ఉందా? దేవుని కనబడని స్థలం ఏది లేదండి. ప్రతి చోట దేవుని కన్నులు, ఆయన కనుదృష్టి నిన్ను నన్ను చూస్తున్నాయి. నీవెక్కడ రక్షణ పొంది ఇక్కడోళ్ళకి కనపడకుండా ఎక్కడో, చాలామంది ఇక్కడ అప్పులు చేసేసి చాలా దూరం వెళ్ళిపోతారండి. దేవుడు అక్కడికి వచ్చి నన్ను ఎవరు అడగలేనని అనుకుంటారండి. ఇదిగో నువ్వు అక్కడ నువ్వు తీసుకున్న వ్యక్తి నువ్వెవరి దగ్గర తీసుకున్నావు ఆ వ్యక్తి నిన్ను అందుకోలేకపోవచ్చేమో కానీ, నిన్ను అడగలేకపోవచ్చేమో కానీ, దేవుడు మాత్రం నిన్ను తప్పకుండా వడ్డీతో సహా దేవుడు నీ దగ్గర లాక్కోబోతున్నాడు. వడ్డీతో సహా లాక్కుంటాడు. ఎందుకో తెలుసా? దేవుడు అన్ని చూస్తున్నాడు కనుక. నీ మోసాన్ని చూస్తున్నాడు, నీ దగాను చూస్తున్నాడు, నీ క్రియలన్నీ ఎరిగి ఉన్నాడు ఆయన. నీ చర్య అంతటి తెలిసిన దేవుడు ఆయన. ఒకవేళ అనుకున్నావు దూరంగా ఉన్నానుగా దేవుడికి నేను కనపడను అనుకుంటున్నాను, దగ్గరున్నప్పుడే నన్ను చూస్తాడు, దూరంగా ఉన్నప్పుడు నన్ను చూడలే అనుకుంటున్నామేమో. దేవుడు దగ్గరున్నా దూరం ఉన్నా చూచే దేవుడు.
అషూరు రాజు యెషయాకు దగ్గర లేదు. అయినా యెషయాకు దేవుడు చెప్తున్నాడు, పలానా వ్యక్తి నా కుమారుడైన హిజ్కియా మీద రంకులేస్తున్నాడు, ఒకసారి చూడని గద్దించని ఆ యెషయాకు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులు, నువ్వు ఎక్కడ దాక్కున్నా దేవుడు నిన్ను చూస్తాడు. నువ్వు ఎక్కడికి పారిపోయినా దేవుడు నిన్ను వెంటాడతాడు. వడ్డీతో సహా నీకు చెల్లించేలాగా సిద్ధపరుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, 2వ రాజుల గ్రంథం ఎందుకు ఎవరి గురించి ఈయన నువ్వు బయటకు వెళ్ళటం, లోపలికి రావటం, నువ్వు వేసే రంకులు నేను చూస్తున్నాను, ఎవరి మీద వేస్తున్నారు? హిజ్కియా రాజు మీద అని చెప్తున్నాం కదా. ఆ హిజ్కియా రాజు గురించి ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం కానించి, గృహ నిర్వాహకుడకు ఎల్యాకీము శాస్త్రి షబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడు ప్రవక్తనైన యెషయా యొద్దకు పంపాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మరొక మాట చూద్దాం. 28వ వచనం, నా మీద నీవు వేయు రంకెలను, నువ్వు చేసిన కలహమును నా చెవులలో చొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించదను, నా కళ్ళెము నీ నోటులో పెట్టి నిన్ను మళ్ళించదను, నీ వచ్చిన మార్గముననే నిన్ను మళ్ళించదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఆమోజు కుమారుడైన యెషయాతో దేవుడు వర్తమానం పంపిస్తున్నాడు. 20వ వచనం, అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపాను. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అతని గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణము చేయుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీ ఎవరిని తర్కించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించిన ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునినే కదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. నా రథములు సముదాయముతో నేను పర్వత శిఖరములకు లెబానోను పర్వత పార్శ్వములకు ఎక్కియున్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షము నరికివేసి ఉన్నాను. వాని దూరపు సరిహద్దుల్లో సత్రములోనికి కర్మేలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఏదైనా చేసేదను. అషూరు రాజు సన్హెరీబు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను యెషయా వర్తమానం తీసుకొస్తున్నాడు హిజ్కియాకి. ఏమని వర్తమానం? సన్హెరీబు అషూరు రాజు మీ మీదకి యుద్ధం అనుకు వస్తున్నాడు. అతను దేవదారు వృక్షములను, సరళ వృక్షం అంటే బలమైనవే, మరి సియోను అనుభవం కలిగిన వారే, ఆత్మీయ అనుభవం కలిగిన వారే, దేవునిలో ఎంతగా బలపడిన వారే, ఎవరైనా సరే దేవునితో ఎంతగా ప్రార్థన చేసినా నేను వారిని అందరినీ జయించగలను, వారిని అందరినీ నేను ఓడించగలను. నువ్వెంత హిజ్కియా? నీ దేశం ఎంత? నువ్వెంత? అషూరు రాజైన నేను, సన్హెరీబు అయిన నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అని గంతులు వేస్తున్నాడు. నువ్వు చెప్పే మాటలు నీ ప్రజలు విని నీ మాట ప్రకారము వాళ్ళు నిన్ను గొప్పగా నమ్ముతున్నారు. 18వ అధ్యాయం 29వ వచనం, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతుల్లో మిమ్మల్ని విడిపింప శక్తి వారికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. ఈ పట్టణము అషూరు రాజు చేతులు చిక్కుకుపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అషూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటకు వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును, తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. ఇశ్రాయేలీలతో అషూరు రాజు మాట్లాడుతున్నాడు. ఏమనంటే హిజ్కియా ప్రార్థన, హిజ్కియా
దేవుడు రక్షిస్తాడు, మా దేవుడు రక్షిస్తాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా రక్షిస్తాడు, మనల్ని మీరు భయపడకమాకండి, అష్షూరు రాజు మాటలు వినమాకండి, అష్షూరు రాజు మనల్ని ఏమి చేయలేడు, మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని హిజ్కియా చెప్తున్నాడు. హిజ్కియా మాటలు మీరు నమ్మమాకండి, మీరు నా వైపు తిరిగిపోండి, మీ ద్రాక్ష చెట్లు ఫలాలు మీరే తింటారు, నా వైపు తిరగండి, నా మాట వినండి, హిజ్కియా మాటలు వినొద్దు అని హిజ్కియా సైన్యానికి, హిజ్కియా ప్రజలకు, హిజ్కియా దేశస్తులకి చెప్తున్నాడు, ఇజ్రాయేలులకి. అప్పుడు హిజ్కియా ఏం చేశాడో చూడండి ఒకసారి. ఆ లెటరు పంపిస్తాడు, ఇద్దరు మనుషుల చేత ఒక ఉత్తరాన్ని పంపిస్తే ఆ ఉత్తరము ఆ దేవుని మందిరములకు తీసుకెళ్ళి ఆ ప్రార్థన చేయటం ప్రారంభిస్తాడు. ఆ 10వ వచనం, యోధా రాజుకి హిజ్కియాతో ఇలాగ చెప్పుడు, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నువ్వు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకము. ఇదిగో అష్షూరు రాజుల సకల దేశము బొత్తుగా నశింపజేసిన సంగతి నీకు వినబడిన కదా, నీవు మాత్రం తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలన చేసిన గాజాను వారు కానీ, హారాను వారు కానీ, రెజీవులు కానీ, తెల్షారులో నుండిన ఎదోనీలు కానీ తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా. హామాతు రాజు ఏమయ్యను, అర్పేదు రాజు ఏమయ్యను, సపర్యము హానా యువ్వాను పట్టణంలో రాజులు ఏమైరి. హిజ్కియా దూతల చేత నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములకు పోయి యెహోవా సన్నిధాన్ని విప్పి పరిచి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. నేను ఎంతమందిని జయించాను అని ఒక ఉత్తరం రాసి పంపించాడు హిజ్కియాకి. యోధా రాజు అయిన హిజ్కియాకి ఉత్తరం ఇవ్వండి అని ఒక ఉత్తరం రాసి అష్షూరు రాజు వీళ్ళందరూ ఏమయ్యారు, నేను వెళ్ళిపోయి వాళ్ళ మీద పడి వాళ్ళందరినీ గెలిచాను కదా, వాళ్ళందరూ వాళ్ళ దేవతలు వాళ్ళని గాజా వారే కానీ, హారాను వారే కానీ, రెజూనులే కానీ వారి దేవతలు సహాయం కొరకు కోరారు కానీ ఆ దేవతలు వారిని రక్షించారా? ఇప్పుడు హిజ్కియా దేవుడు మాత్రం హిజ్కియాని, యోధా వారిని రక్షిస్తాడా? రక్షించడు. నా వైపు తిరగండి, ఇదిగో హిజ్కియా నా మాట విను, ఇదిగో రాజీ పడు అని హిజ్కియాకు ఉత్తరం రాసి పంపితే హిజ్కియా ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి దేవుని మందిరములో పరిచి ప్రార్థన చేయటం ప్రారంభించాడు అనమాట. హిజ్కియా ప్రార్థనా పరుడు, హిజ్కియా యథార్థవంతుడు, దావీదు నడిచిన నడవడిలో నడిచిన వ్యక్తి, మంచి పరిపాలన అందించిన వ్యక్తి. ఆ హిజ్కియా దేవుని మందిరములోకి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏమనంటే యెహోవా సన్నిధిని ఎట్లని ప్రార్థన చేశాను, యెహోవా కెరూబుల మధ్యను నివసించుతున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశమును కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు, చెవియగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము కలిగిన దేవుడువైన నిన్ను దూషించుటకు సన్మరేపు పంపిన వారి మాటలను చెవిని పెట్టుము. యెహోవా అష్షూరు రాజుల ఆ జనములు వారి దేశమును పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు యెహోవా వారి నిర్మూలన చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే జనముగా నిజముగా అద్వితీయ దేవుడివైన యెహోవాను తెలుసుకున్నట్లు అతని చేతులను మమ్మల్ని రక్షించమని ప్రార్థన చేస్తున్నాడు. అష్షూరు రాజు గురించి ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. ప్రార్థన చేయగా హిజ్కియా ఎలా ప్రార్థన చేశాడో అప్పుడు ఆ యెషయా ఆమోజు కుమారుడు యెషయా యొద్దకు హిజ్కియా ఈ వర్తమానం పంపాడు. ఈయన ప్రార్థన చేయటమే కాకుండా యెషయా యొద్దకు ఈ వర్తమానం పంపితే యెషయా కూడా ప్రార్థన చేస్తాడని వర్తమానం పంపితే యెషయా కూడా ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యెషయా ప్రార్థన చేస్తున్నాడు. అష్షూరు రాజు అయిన సన్వీరాబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థనను అంగీకరించి ఉన్నాను అని యెషయాతో మళ్ళీ వర్తమానం పంపిస్తున్నాడు దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరించాను అనని చెప్పిరా అనని యెషయా ద్వారా మళ్ళీ వర్తమానం పంపిస్తున్నాడు హిజ్కియా రాజుకి. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. పెదవి నుంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించే దేవుడు. తన మీదకు వస్తున్న శత్రువుల విషయమై దేవుని మందిరంలోకి వెళ్ళి మోకాళ్ళు వంచి ప్రార్థన చేశాడు. నువ్వు అద్వితీయ దేవుడివి,
నీవు సైన్యములకు అధిపతి అయిన దేవుడివి. అషూరు రాజు అంటున్న మాటలు, వేస్తున్న రంకులు నువ్వు చూస్తున్నావయ్యా, నువ్వు నన్ను విడిచిపెట్టవయ్యా, నా పక్షాన్ని నువ్వు యుద్ధం చేస్తావయ్యా అని ప్రార్థన చేయగా, ఆ ప్రార్థన చేసినట్టుగా మళ్ళీ వర్తమానం యెషయాకు పంపగా, యెషయా చేత దేవుడు వర్తమానం ఇచ్చికాక పంపుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడవాక. సియోను కుమారి మీద వేస్తున్న రంకిలు నేను విన్నాను, చూచాను. నువ్వు మంచి ప్రార్థన పరుడు అయితే నీ మీద వేసిన రంకిలు నేను విన్నాను, చూచానని యెషయా ప్రవక్తను దేవుడు పంపించగా, ఇప్పుడు చూడండి దేవుడు ఎలా అషూరు రాజు మీదకి దేవుడు ఎలా యుద్ధం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. 32వ వచనం. కాబట్టి అషూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఆ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమునైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు, ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గంలోనే అతడు తిరిగిపోవును. ఎక్కడ మాట్లాడారు ఈ మాట? యెషయా గ్రంథంలో 37వ అధ్యాయం 28వ వచనంలో, నువ్వు వేస్తున్న రంకిలు నాకు తెలుసు, నువ్వు వచ్చిన విధానం, లోపలికి వచ్చిన విధానం తెలుసు, నువ్వు బయటకు వెళ్ళిన విధానం నాకు తెలుసు, నువ్వు లేచుట తెలుసు, నువ్వు రావటం తెలుసు, నువ్వు ఎలా నీ ముక్కుకు గాలి వేద్దను, నువ్వు వచ్చిన దారిని వెళ్ళిపోతావని యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ఈ అనుభవం గురించి తన గ్రంథంలో రాసుకున్నాడు. హిజ్కియా రాజు మధ్యను, అషూరు రాజు మధ్యను జరుగుతున్న ఆ సంభాషణ అంతా యెషయాకు దేవుడు బయలుపరిచి తన గ్రంథంలో రాసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, అప్పుడు ఒక మాట చెప్తున్నారు కదా, ఆ పట్టణంలోకి అతను రాడు, తను వచ్చిన దారినే వెళ్ళిపోతాడు అని చెప్పినట్టుగానే, నా నిమిత్తం, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణమునకు కాపాడి రక్షించుదును. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణాన్ని కాపాడతాను. దావీదు నడిచిన మార్గంలో హిజ్కియా నడిచాడు కదా, అందుకే అదే మాట ఇక్కడ మాట్లాడుతున్నాను. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణం కాపాడి రక్షించదు. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేశాను. ప్రార్థన చేశాడు. యెషయా ద్వారా దేవుడు వర్తమానం పంపించాడు. నువ్వు భయపడవద్దు. అతను వేస్తున్న రంకులు చూశాడు దేవుడు, అతను రావటం చూశాడు, అతను మాట్లాడటం చూశాడు, లెటర్ రాసి పంపడం చూశాడు. దేవుడు మొత్తం విన్నాడు. దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడతాం. సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఆ దేవతలందరూ ఏమయ్యారు? ఇప్పుడు ఈ దేవుడు మాత్రం మిమ్మల్ని కాపాడుతాడన్న మాట దేవుడు విన్నాడు. దేవుడు రోషము కలిగిన దేవుడు విన్నాడు కనుక, ఇదిగో దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడని యెషయా ద్వారా వర్తమానం పంపించాడు. ఆ పంపించిన రీతిగా ఆ రాత్రికి రాత్రే ఆ యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలోకి వెళ్ళిపోయింది. దేవుని దూత ఆ దండుపేటలోకి వెళ్ళి అక్కడ చొచ్చి 180,000 మందిని హతము చేసేసిందంట. ఏమన్నా చేశాడండి యుద్ధము హిజ్కియా రాజు గారు? ఏ యుద్ధం చేయలే, ప్రార్థన చేశాడంతే. అషూరు రాజు పంపించిన ఉత్తరం తెరిచి ప్రార్థన చేశాడంతే. దేవుని మందిరంలోకి వెళ్ళి ఏమి చేయలేదండి, ఎక్కడ యుద్ధం చేయలేదు. పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కాచి. నువ్వు సైన్యములకు అధిపతి అయితే, అద్వితీయ దేవుడు అయితే, అందరూ చేస్తున్న ఆలోచనలన్నీ ఎరిగి ఉన్న దేవుడు అయితే, నిన్ను తక్కువ చేసి మాట్లాడాడు ఏంటయ్యా అని ప్రార్థన చేశాడంతే. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ అషూరు మరి దండుపేటలోకి చొచ్చి ఒక దూతను పంపించి అక్కడ చొచ్చి దేవుడు 185,000 మందిని ఒక్క క్షణంలోనే అంతమంది చేశాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఉదయమునే ఆ జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబారాలై ఉండిరి. చచ్చిపోయి పడి కళేబారాల్లాగా పడి ఉండారంట. ఏమైపోయారు? దేవునికి విరోధముగా మాట్లాడితే ఏమైపోయారంటే మృత కళేబారాలై ఉండి. అషూరు రాజైన సన్వరేబు తిరిగిపోయి నినివే పట్టణంలో వచ్చినవాడు తిరిగి వెళ్ళిపోయాడంట. వచ్చినవాడు ఎలా? యెషయా గ్రంథం చదివాం కదా 37:28లో, నువ్వు ఎటు నుంచి వస్తావో అట్ట మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతావు.
తిరిగి వెళ్ళిపోయి వచ్చి ఎక్కడికి వచ్చాడంటే నినివే పట్టణంలోకి వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమునకు మ్రొక్కుచుండగా, ఈయనేమో హిజ్కియా గారేమో దేవుని మందిరంలోకి వెళ్ళి ఉత్తరం తెరచి ప్రార్థన చేస్తే, ఈయనేమో నినివే పట్టణం పారిపోయి ఆ నినివే పట్టణంలో ఉన్న దేవతకి, నిస్రోకను దేవతకి మ్రొక్కుతున్నాడంట. ఎందుకు మ్రొక్కుతున్నాడు? ఎందుకు మ్రొక్కుతున్నాడు? తన ప్రాణాలన్న కాపాడమని మ్రొక్కుతున్నాడు. కానీ జీవము లేని దేవుళ్ళు ఎందుకు? ఆ దేవతలు ఏమయ్యారు, ఈ దేవతలు ఏమయ్యారు అన్నాడు కదా. మరి ఆ దేవతలు ఇప్పుడు ఎలా కాపాడతారు అనుకున్నాడు. ఆ దేవతలు అలా కాపాడలేకపోయారు. ఆ దేశపు దేవతలే కానీ ఈ దేశపు ఆమాతు రాజు ఏమయ్యాడు, గాజా వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళందరూ అర్పాదు రాజు ఏమయ్యారు, వారి దేవతలు ఏమయ్యారు అని అన్నాడు కదా. మరి ఈ దేవత కాపాడొద్దని ఎలా అనుకున్నాడు? అషూరు రాజు సన్వారేబు ఆ దేవతకి వెళ్ళి మొక్కుతున్నాడు. నినివే పట్టణంలో ఉన్న నిస్రో అనే దేవతకు మొక్కుతున్నాడు. నిస్రోకు అనే దేవతకి మొక్కుతుంటే అతని దాని మందిరంలోకి వెళ్ళి మొక్కుతుంటే అతని కుమారులు అద్రేమెలెకును షరేజరును ఖడ్గముతో అతను చంపి అరారాతు దేశములకు తప్పించుకుని పోయి, అప్పుడు అతని కుమారుడైన ఎసర్వాద్దోను అతనికి మారుగా రాజు అయ్యాను. హిజ్కియా చనిపోయాడా? హిజ్కియా యోధా రాజ్యంలో ఉన్న ప్రజలు చనిపోయారా? ఎంత సియోను కుమారుని గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడు. సియోన్ అనగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలో ఉన్న హిజ్కియాను తక్కువ చేసి మాట్లాడాడండి అషూరు రాజు అయిన సన్వారేబు. దేవుడు ఊరుకుంటాడా? తన పిల్లల పక్షాన వేస్తున్న రంకిలను చూచాడు, ఆ ముక్కుకు గాలం వేశాడు, లాక్కెళ్ళాడు. ఏ దేవతల గురించి ఆలోచించాడో ఆ దేవతలు, ఏ దేవతలకు మ్రొక్కాడో ఆ దేవత గుళ్ళోనే వాళ్ళు వచ్చి తన కొడుకులే తనని చంపేసి అతనికి మారుగా రాజు అయ్యాడు తన కుమారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని పిల్లల ముందు రంకిలు వేయటం ఆషామాషాలు కాదు. దేవుని పిల్లల్ని, దేవుని అనుభవాన్ని, దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతున్నారు చాలామంది. ఇదిగో మత కల్లోలాలు సృష్టిస్తున్నారు, వీళ్ళు ఇదిగో మతాలు మార్చేస్తున్నారని దేవుని పిల్లల్ని, సేవకుల్ని దేవుని మందిరాల మీదకి దాడి చేయాలని చూస్తున్నారు. ఇదిగో దేవుడు తన పిల్లల పక్షాన, తన సేవకుల పక్షాన యుద్ధము చేస్తాడు. యుద్ధము చేసి ఎదుగు వారిని అంతమొందిస్తాడు. మృత కళేబారాలుగా పడున్నారంట. వారి పిల్లలే వారిని చంపేసేలాగా దేవుడు ప్రణాళిక వేస్తాడు. హిజ్కియా ఏం యుద్ధం చేయలేదండి, ప్రార్థనే చేశాడండి. యెషయా నోటితో పలికిన మాటల ద్వారా ధైర్యపరచబడ్డాడు, బలపరచబడ్డాడు, ప్రార్థన చేశాడు. ప్రవక్త నోటిలో నుంచి వచ్చిన ప్రతి మాట విన్నాడు, ప్రార్థన చేశాడు. ఆ దేవుని దృష్టికి ఒక యథార్థవంతుడిగా హిజ్కియా పరిపాలన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా పరిపాలించి దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుక దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుల, నువ్వు కూర్చుండట లేచు, నువ్వు నడుచుట తెలుసు. ఆయన నీవు వేస్తున్న ప్రతి రంకెలు చూస్తున్నాడు. ఇదిగో మంచి చేస్తున్న వారిని చూస్తున్నాడు. దావీదు దేవునికి ఎలా మంచిగా నడుస్తున్నాడు, యథార్థవంతుడుగా నడుస్తున్నాడు. దేవుని దృష్టికి దేవుడే అంటున్నాడు, దావీదు నా హృదయానుసారి. దేవుని హృదయాన్ని ఎరిగిన, దేవుని ఇష్టాన్ని ఎరిగిన, దేవుని చిత్తాన్ని ఎరిగిన దావీదు నడుచటం చూస్తున్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఆలోచన చేస్తున్న అషూరు రాజు సన్వరేబునే దేవుడు చూస్తున్నాడు. దావీదును చూస్తున్నాడు, సన్వరేబును చూస్తున్నాడు. మంచి నడక నడిచిన సన్వరేబు అంతమొందించబడ్డాడు, వెనక్కి మళ్ళాడు. 1-2 ప్రాణాలు కోల్పోయాడు. దావీదు చిగురైన యేసుక్రీస్తు వంశావళికి మార్గమయ్యాడు. 1 పరలోకం తాళం చేయింది తన చేతికి ఇవ్వబడింది. ఇదిగో దేవుని దృష్టికి యథార్థవంతుడుగా కనబడ్డాడు. దావీదు నీతి చిగురుగా పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులరా,
దేవుని దృష్టికి చెడు మార్గములు నరుని మార్గములన్నీ యెహోవా దృష్టికి కనపడుతున్నాయి అని సామెతల గ్రంథంలో కూడా మనం చదివాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దూరం నుండే దేవుడిని కాదనుకోమాక, దగ్గరే ఉండేవాడిని అనుకోమాక. దగ్గర ఉండగలను, దూరాన్ని ఉండేవాడిని చూడగలను, దగ్గర ఉన్న వారిని కూడా నేను చూస్తాను. దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు చాలామంది, దూరంగా ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు. దగ్గర ఉన్నప్పుడు నువ్వు వేసే రంకులు చూస్తాడు, దూరంగా ఉన్నప్పుడు వేసే రంకులు కూడా ఆయన చూస్తాడు. నువ్వు రంకిలు వేయటం నేను చూచాను సన్వరేపు, నువ్వు రంకిలు వేయటం నేను చూస్తున్నానని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన సహోదరి మాట్లాడేటప్పుడు చాలా దూరంగా ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ, దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతుంటాడు. నువ్వు ఎలా మాట్లాడేవో దేవుడు అన్ని వింటున్నాడు, చూస్తున్నాడు. నీ నడక చూస్తున్నాడు, నీ క్రియలు ఎరిగి ఉన్నాడు. మానవుడు భయపడాలి. ప్రతి క్షణము దేవుడు చూస్తున్నాడని భయంతో మాట్లాడాలి. దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడని భయంతో ప్రవర్తన చేయాలి. నీ ప్రవర్తన భయపడుతూ ఉండాలి. నీ ప్రవర్తన ఎంతటి యందు దేవుని చిత్తానికి విధేయుడు అయి ఉండాలి తప్ప అవిధేయుడుగా ఉండటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన సహోదరులారా, సన్మరేబులాగా నీ జీవితాన్ని ఉండకుండా దావీదులాగా నీ జీవితాన్ని మలుచుకుంటానికి ఇష్టపడు. దేవుడి ఇటు వాక్యాన్ని మన వినికిడిలో దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం మా కొరకు పరిశుద్ధపరిచి పవిత్రపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. అదే రీతిగా ప్రభా, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నాయన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తోత్రాలు అయ్యా. నేను దీనురాలి ప్రభా, నన్ను ఇంకను బలమైన పాత్రగా వాడుకోండి అయ్యా. ఈ ఛానల్ మేము ప్రభా చేస్తున్నామంటే నువ్వు మాట్లాడితేనే మేము దీన్ని ప్రారంభించామయ్యా, నువ్వు బయలుపరిస్తేనే మేము ప్రారంభించామయ్యా. అయ్యా యేసు నేనే మార్గము సత్యం జీవమని ఈ ఛానల్ పేరు నువ్వు బయలుపరిచారు. ఈ ఛానల్ ద్వారా అనేక మంది బలపడి ప్రభా, ఆత్మీయంగా బలపరిచి ప్రభా, అనేక మందికి మాదిరికరంగా అయ్యా ఈ ఛానల్ ప్రభా వారి జీవితాలను మార్చడానికి ప్రయోజనకరంగా చేయమని మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేయమని అయ్యా. నానైనా నాన్న హృదయాల్లో ఈ వాక్యం కార్యరూపం దాల్చే కృపను దాయిచ్చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి మేము ఈ ఛానల్ దేవుని ప్రేరేపణ బట్టే దేవుడు మాకు బయలుపరిచారు, ఈ ఛానల్ పేరు బయలుపరిచారు. అదే రీతిగా దేవుని వాక్యాన్ని బోధించమని అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుని వాక్యము ఉండాలని మరి దేవుడు మాట్లాడమని మాకు ఇచ్చిన అంశాలే మేము మాట్లాడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట చొప్పున మేము నడుస్తున్నాం. మీరు కూడా ఈ ఛానల్ మీరు విని ఇంకా అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యం ద్వారా మీరు బలపడుతున్నారని మేము నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు.